దానికన్నా నాకు మీరు చదివిన పుస్తకాల్లో ఒక మంచి పుస్తకం నేను చదవవలసినది మీ ఆశీర్వచనం రాసి నాకు ఇవ్వండి అని అడగమని చెప్తాను. ఇవాళ ఈ శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో సర్వసాధారణంగా వేదిక మీదకి పిలిచినప్పుడు పూలదండలు వేసి స్వాగతం చెప్తారు. అట్లా కాకుండా ఒక మంచి పుస్తకం శ్రీ రాజగోపాలాచారి గారు రాసినటువంటి మహాభారతం పుస్తకాన్ని అందరికీ బహూకరించి వేదిక మీదకి పిలిచారు. ఒక మంచి పుస్తకం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక మంచి పుస్తకాన్ని మీరు చదివారనుకోండి, ఆ పుస్తకం మీకు జీవితాంతం మార్గదర్శనం చేస్తుంది. దానికోసమే సుభాషితాలు వచ్చాయి, దానికోసమే శతక సాహిత్యం వచ్చింది. ఒక్క పద్యం చాలు మనిషిని నిలబెట్టడానికి. అంతఃశౌచము అని లోకంలో ఒక మాట ఉంటుంది, బాహ్య శౌచము అంతఃశౌచము అని. బాహ్య శౌచము అంటే ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి కానుక. ఇప్పుడే డాక్టర్ రవీంద్రన్ గారు తన ప్రసంగంలో కాళిదాసు మహాకవిని ఉటంకిస్తూ శరీరం ఆద్యంకలు ధర్మసాధనం అన్న మాటని వాడారు. ఈ శరీరం ఉంటేనే మనం ఏమైనా చేయగలం. బాగా చదువుకోవాలన్నా, గొప్ప స్థితికి రావాలన్నా, 10 మందికి మన వలన ఉపకారం జరగాలన్నా